ఏంటండో మటన్ కీమా కర్రీ అని చెప్పగానే నోరూరిందా? మరి ఇంకెందుకు లేటు, మటన్ కీమా కర్రీని టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి చూసేయండి. మటన్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మటన్ కీమా, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, టమాటా ముక్కలు, కొత్తిమీర. కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మొత్తాన్ని బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని చక్కగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం. మొత్తాన్ని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకుందాం. చూసారు కదండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా ఇవన్నిటిని యాడ్ చేసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకుందాం. చూసారు కదండి, ఆయిల్ తేలింది. ఇప్పుడు ఇందులోకి మనం మటన్ కీమాని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకుందాం. మొత్తాన్ని బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూసారు కదండి, కీమా నుంచి వాటర్ బాగా దిగింది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం. కీమా అయితే బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చక్కగా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదండి, కీమా కర్రీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. పూరి అండ్ రైస్ కాంబినేషన్ లోకి అయితే ఈ మటన్ కీమా కర్రీని ఇలా గ్రేవీలా చేసుకుంటే అదిరిపోతుందండి. అదే మీరు రోటీకి అనుకుంటే నేను చూపించిన విధంగానే కర్రీని గ్రేవీ లేకుండా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, నేను చూపించిన విధంగా మీరు కూడా కీమా కర్రీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.